guys, this is Venkat. Welcome back to our channel Sahastra 26, the magic of English. మన వీడియో లెసన్లో కొన్ని అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్ తెలుసుకోబోతున్నాం. మనం కన్వర్జేషన్లో చెప్తూ ఉంటాం నేను వెళ్తున్నాను, ఆ వెళ్తున్నాను బదులుగా ఐ యామ్ ఆఫ్ అని చెప్తే ఎలా ఉంటుంది? ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఇట్ పేస్ అంటే దేనివల్ల అంటే ఒక పని చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది చెప్పేటప్పుడు ఇట్ పేస్ అని చెప్పి మనం చెప్పవచ్చు. అలాగే ఆన్ సెకండ్ థాట్స్ అంటే రెండోసారి ఆలోచించడం మీద అంటే పునరాలోచించడం మీద అని చెప్పి మనం తెలుగు కూడా చెప్తూ ఉంటాం. అటువంటి మోడర్న్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేయబోతున్నాను. వాటిని మన కన్వర్జేషన్లో యూజ్ చేయడం వల్ల మన ఇంగ్లీష్ చాలా క్లాసీగా, నేచురల్గా, ఫ్లూయెంట్గా కూడా ఉంటుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ యామ్ ఆఫ్ అంటే నేను వెళ్తున్నా అంటే ఇట్ మీన్స్ ఐఎమ్ గోయింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ బదులుగా మనం ఐఎమ్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఐ నీడ్ టు గో అర్జెంట్లీ, ఐఎమ్ ఆఫ్ నేను అర్జెంటుగా వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏదైనా అవసరం ఉందని చెప్పేటప్పుడు మనం నీడ్ యూజ్ చేస్తాం. ఐ నీడ్ టు గో అర్జెంట్లీ, ఐఎమ్ ఆఫ్ నేను వెళ్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ టైమ్ టు హ్యావ్ లంచ్, సో ఐఎమ్ ఆఫ్. ఇట్ ఈస్ టైమ్ అంటే ఏదైనా సమయం ఆసన్నమైంది, ఇది ఆ పని చేసే సమయం చెప్పేటప్పుడు మనం ఇట్ ఈస్ టైం లేదా ఇట్ ఈస్ హై టైం కూడా యూజ్ చేయొచ్చు. ఇది లంచ్ చేసే సమయం అంటే ఆ లంచ్కి టైం అయింది, సో ఐఎమ్ ఆఫ్, అందువల్ల నేను వెళ్తున్నా అని చెప్పి అని చెప్పొచ్చు. వై ఆర్ యూ ఆఫ్ సో ఎర్లీ? అంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతున్నావు? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఇక్కడ క్వశ్చన్లో ఆర్ యూ ఆఫ్ అని చెప్పి మనం యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ హీ ఈజ్ రాదర్ ఆడ్ అంటే వాడు అంతే, అదో టైపు, అదో మాదిరి అంటాం. ఇక్కడ ఆడ్ అంటే అన్యూజువల్, స్ట్రేంజ్ అంటే కాస్త వింతగా కొత్తగా ప్రవర్తించే వ్యక్తులు మనం డిస్క్రైబ్ చేయడానికి ఆడ్ అనే యాడ్జెక్టివ్ని యూజ్ చేస్తుంటాం. అలాగే రాదర్ అంటే కాస్త అంటే ఏదైనా మన నెగిటివ్ థింగ్ చెప్పేటప్పుడు కాస్త అని చెప్పడానికి రాదర్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఈ రాదర్ని ఎలా యూజ్ చేయాలనే విషయంపై మనం ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుంది, చూడొచ్చు. షీ నెవర్ లిసన్స్ టు ఎనీ వన్, ఆమె ఎప్పుడు కూడా ఎవరి మాట వినదు. షీ ఈజ్ రాదర్ ఆడ్, షీ ఈజ్ రాదర్ అన్యూజువల్, షీ ఈజ్ రాదర్ స్ట్రేంజ్ అంటే ఆమె కాస్త వింతగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఎవరి మాట కూడా వినదు అని చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఆడ్ యూజ్ చేయొచ్చు. అలాగే వై డు యూ కేర్ హిమ్, ఎందుకు అతను పట్టించుకుంటావు? హీ ఈజ్ రాదర్ ఆడ్, వాడంతే అదో టైపు, లీవ్ హిమ్, వదిలేయి. ఇలా మనం ఆడ్ని యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇట్ పేస్, పే అంటే మనం సాధారణంగా వెరబ్గా తీసుకున్నట్టయితే ఏదైనా చెల్లించుట, పేమెంట్ చేయడం అని చెప్పి అని అర్థంలో వాడుతూ ఉంటాం. కానీ ఇట్ పేస్ అంటే దేని వలన ఉపయోగం ఉంటుంది, ఏదైనా పని చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది, లాభదాయకం, మంచిది అనే సెన్స్లో మనం అడ్వాన్స్డ్గా యూజ్ చేస్తుంటాం. లుక్ అట్ ఎగ్జాంపుల్స్. ఇట్ పేస్ టు ఇంక్రీజ్ యువర్ వొకాబులరీ అంటే పద సంపద అంటే మనకి ఎన్ని ఎక్కువ పదాలు తెలిసినట్లయితే అంత ఫ్లూయెంట్గా మనం ఇంగ్లీష్ మాట్లాడగలం. అంటే ద మోర్ వీ నో ద వర్డ్స్ ఆర్ వొకాబులరీ వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఆర్ గుడ్ ఇంగ్లీష్. అలా మనం ఇంగ్లీష్లో మన పద సంపదని పెంచుకోవడం చాలా మంచిది ఫర్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్, ఇట్ పేస్ టు టెల్ ద ట్రూత్, నిజం చెప్పడం మంచిది. నిజం చెప్పడం ఎప్పటికైనా మంచిది, ఎంతైనా మంచిది అంటాం. ఆ ఎంతైనా మంచిది, ఆ ఎప్పటికైనా మంచిది చెప్పడానికి మనం ఇక్కడ ఇట్ పేస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. టు టెల్ ద ట్రూత్, చూడండి, ఇట్ పేస్ తర్వాత 2+V1 వస్తుంది. అంటే ఏదైనా ఒక టూ ఇన్ఫినిటివ్ని అంటే 2+ ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని అంటే ఒక యాక్షన్ వర్డ్ తీసుకొని దాన్ని అక్కడ ఉంచడం జరుగుతుంది. ఆ యాక్షన్ వర్డ్ని ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రైమ్ ఆర్ రాంగ్ డూయింగ్ డజంట్ పే, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏదో తప్పు చేయడం వలన ఎటువంటి లాభం లేదు. దెర్ ఈజ్ నో యూస్ ఆఫ్ కమిటింగ్ ఆర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ డూయింగ్ ఆర్ క్రైమ్ అంటే ఎటువంటి తప్పు చేయడం వలన ప్రయోజనం లేదు, దానివల్ల ఖచ్చితంగా మన హాని జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ అ నెగిటివ్ సెంటెన్స్. డజంట్ ఎందుకంటే ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ మనం డజంట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈస్ నథింగ్ ఆఫ్ ది సార్ట్, అదేమీ లేదు, అబ్బే అలాంటిది ఏమీ లేదు అంటూ ఉంటాం మనం. అది చెప్పడానికి మనం ఇక్కడ నథింగ్ ఆఫ్ ది సార్ట్ యూజ్ చేయొచ్చు. అలాగే సార్ట్ ప్లేస్లో కైండ్ కూడా యూజ్ చేయొచ్చు. నథింగ్ ఆఫ్ ది కైండ్ అని చెప్పొచ్చు మనం. మీ ఇన్సల్ట్ హిమ్, నథింగ్ ఆఫ్ ది సార్ట్, నేను అతను అవమానించడమా, నో 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 అలాంటిది ఏమీ లేదు అంటే అలాంటిది ఏమీ లేదు అని చెప్పడానికే మనం ఇక్కడ నథింగ్ ఆఫ్ ది సార్ట్ ఆర్ నథింగ్ ఆఫ్ ది కైండ్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, డూ యూ థింక్ మ్యాంగోస్ ఆర్ చీపర్ హియర్ అంటే ఇక్కడ మామిడి పళ్ళు చీపర్ అంటే కంపేర్ చేస్తున్నాం అంటే తక్కువ ధరకే దొరుకుతుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? నో 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 నథింగ్ ఆఫ్ దిస్ సార్ట్, అలాంటిది ఏమీ లేదు, ఇక్కడ కూడా ఖరీదు ఎక్కువే అని మనం కంపేర్ చేస్తున్నాం. చూడండి, చీపర్ అనేది కంపేర్ టు డిగ్రీ. మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం వివరంగా వాటి గురించి మనం డీటెయిల్గా ఒక ప్రత్యేక వీడియోలో తెలుసుకోవచ్చు. ఇక్కడ మ్యాంగోస్ ఆర్ చీపర్ హియర్ అంటే మ్యాంగోస్ తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? డూ యూ థింక్, నువ్వు అనుకుంటున్నావా? నో 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 నథింగ్ ఆఫ్ ది సార్ట్ నథింగ్ ఆఫ్ ది కైండ్, అలాంటిది ఏం లేదు, ఇక్కడ కూడా కాస్త ఖరీదు ఎక్కువని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇలాగ నథింగ్ ఆఫ్ ది సార్ట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ ఆన్ అంటే ఏదైనా
సమస్యలు అంటే ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య రావడం కానీ, అంటే జబ్బులు, ఏదైనా బాధలు, సమస్యలు వంటివి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం, అలా అనిపించడం, ఎలా సెన్స్లో మనం కమింగ్ ఆన్ని మనం వాడుతూ ఉంటాం. చూడండి, ఐ హ్యావ్ ఏ ఫీవర్ కమింగ్ ఆన్. జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఫీల్ అంటే అనిపించడం, ఐ హ్యావ్ ఏ ఫీవర్ కమింగ్ ఆన్ అంటే జ్వరం వచ్చినట్లుగా ఉంది మనం అంటూ ఉంటాం కదా, సాధారణంగా కన్వర్జేషన్ ఇంగ్లీష్ అంటూ ఉంటాం, నాకు ఫీవర్ వచ్చినట్లుగా అనిపిస్తుందని. అయితే ఈ సెన్స్లో మనం ఐ ఫీల్ లైక్ ఇంగ్ ఫామ్ కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడు ఎలా చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ హ్యావింగ్ ఎ ఫీవర్, నాకు జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తుంది, ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, యువర్ వాయిస్ సెస్ యూ హ్యావ్ ఏ కోల్డ్ కమింగ్ ఆన్. నీ గొంతు వింటుంటే నీకు జలుబు వచ్చినట్లుగా ఉంది, జలుబు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది నీ గొంతు వింటుంటే అని చెప్పి ఇక్కడ అంటూ ఉన్నాం. ఇది ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఏ కోల్డ్, ఏ ఫీవర్ అంటే ఈ ఫీవర్, కోల్డ్ అనేవి ఇంగ్లీష్లో కౌంటబుల్ నౌన్స్గా కన్సిడర్ చేయబడతాయి. కాబట్టి వాటి ముందు ఖచ్చితంగా మనం ఏ అనే ఆర్టికల్ని ఉంచాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ సెకండ్ థాట్స్. అంటే మరలా ఆలోచించిన తర్వాత, పునరాలోచన తర్వాత, అంటే ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆలోచించడం అన్న సెన్స్లో మనం ఆన్ సెకండ్ థాట్స్ యూజ్ చేస్తాం. చూడండి, I thought I would buy a house, but on second thoughts, I wanted to go for a flat. ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి. అంటే దిస్ లెంగ్తీ సెంటెన్స్. ఇందులో చూడండి, ఐ థాట్ ఒకటి, అలాగే ఐ వుడ్ బై అన్నది ఒకటి, అలాగే ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ ఫ్లాట్ అనేది ఒకటి. ఈ 3 సెంటెన్స్లు కలిపి ఒక లెంగ్తీ సెంటెన్స్ ఇక్కడ మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. అంతా గతం. చూడండి, థాట్, వుడ్ బై, వాంటెడ్ అంతా పాస్ట్లోనే జరిగిపోయింది. ఐ థాట్ నేను అనుకున్నాను, గతంలో అనుకున్నాను. ఏమని అనుకున్నాను? ఐ వుడ్ బై ఏ హౌస్, ఇల్లు కొందామని చెప్పి అనుకున్నాను. బట్ ఆన్ సెకండ్ థాట్స్, కానీ తిరిగి ఆలోచించిన తర్వాత ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ ఫ్లాట్ కొందామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఐ డిసైడెడ్ టు బై ఏ ఫ్లాట్ కొందామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ ముందు ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాను, కానీ మళ్ళీ నిర్ణయం మార్చుకొని ఫ్లాట్ కొందామని డిసైడ్ చేసుకున్నాను. ఇలా మనం ఇక్కడ వుడ్ అనేది గతం నుంచి ఫ్యూచర్ని తెలియజేస్తుంది. మీకు ఈ వుడ్ యొక్క ఉపయోగాలు తెలియాలంటే మనం ప్రత్యేకంగా వుడ్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. యూ కెన్ సీ ఇట్. ఆన్ సెకండ్ థాట్స్ హీ వుడెంట్ గో ఫర్ ఏ మూవీ, హీ వుడెంట్ గో టు ఏ మూవీ అంటే రెండోసారి ఆలోచించిన తర్వాత అతను మూవీకి వెళ్ళలేదు, అతనికి మూవీకి వెళ్ళాలని అనిపించలేదని చెప్పి ఇక్కడ కూడా గతం గురించే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, నో యూస్ అంటే ఉపయోగం లేదు, లాభం లేదు, ప్రయోజనం లేదని చెప్పి మనం చాలాసార్లు స్పోకెన్ ఇంగ్లీష్లో మన కన్వర్జేషన్లో చెప్తూ ఉంటాం. నో అంటే లేదు కాదు, యూజ్ అంటే ఉపయోగం. నో యూస్. చూడండి, నో యూస్ టాకింగ్ టు హిమ్ యాజ్ హీ ఈజ్ ఇన్ టెంపర్. ఇన్ టెంపర్ అంటే కాస్త పెడుసుగా, కాస్త గర్వంగా ఉన్నాడు. అలాంటప్పుడు దేర్ ఈజ్ నో యూస్ టాకింగ్ టు హిమ్, అతనితో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. ఎప్పుడు కూడా దేర్ ఈజ్ నో యూస్ తర్వాత ఖచ్చితంగా మనం ఇంగ్ ఫామ్ యూజ్ చేయాలి. ఇంగ్ ఫామ్ అంటే ప్రెజెంట్ పార్టిసిపల్, అంటే మనకి 4 ఫామ్స్లో చివర ఉన్న ఫామ్ని ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ టాకింగ్, కంప్లైనింగ్, రిపోర్టింగ్, లైక్ దట్. నో యూస్ టాకింగ్ టు హిమ్, అతనితో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. యాజ్ హీస్ ఇన్ టెంపర్. చూడండి, ఇక్కడ యాజ్కి బదులుగా మనం బికాస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ యాజ్ అంటే అందువలన, సిన్స్ కూడా యూజ్ చేయొచ్చు. యాజ్ హీస్ ఇన్ టెంపర్, బికాస్ హీస్ ఇన్ టెంపర్, సిన్స్ హీస్ ఇన్ టెంపర్. ఇలా మనం యాజ్, సిన్స్, బికాస్ ఇక్కడ యాజ్ ప్లేస్లో మనం రీప్లేస్ చేయొచ్చు. అతను కోపంగా ఉండడం వలన, కోపంగా ఉండడంతో, కోపంగా ఉన్నాడు కనుక, ఇలా అర్థాలు వస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఇప్పుడు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ వన్, దేర్ ఈస్ నో యూస్ కంప్లైనింగ్ నౌ. ఇప్పుడు కంప్లైంట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇన్ ఎనీ కేస్, ఏది ఏమైనప్పటికీ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ అవర్ మనీ. గెట్ బ్యాక్ అంటే తిరిగి తీసుకున్నట, తిరిగి తెచ్చుకున్నట. ఏది ఏమైనప్పటికీ, ఏది జరిగినప్పటికీ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్, మనం ఇచ్చిన డబ్బుని తిరిగి తీసుకోలేకపోతున్నాము. కాబట్టి దెర్ ఈజ్ నో యూస్ కంప్లైనింగ్ నౌ. నెక్స్ట్ వన్, విల్ యూ రిపోర్ట్ టు ద బాస్. బాస్కి ఫిర్యాదు చేస్తావా, కంప్లైంట్ చేస్తావా? నో యూస్ ఆఫ్ రిపోర్టింగ్ ఐ థింక్ నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రిపోర్టింగ్ చేయడం వల్ల ఉపయోగం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఐ థింక్ ప్లేస్లో ఐ సపోజ్ కూడా మనం యూజ్ చేయవచ్చు. ఐ సపోజ్ దెర్ ఈజ్ నో యూస్ రిపోర్టింగ్, దెర్ ఈజ్ నో యూస్ ఆఫ్ కంప్లైనింగ్. ఇక్కడ ఆఫ్ ఉంచినా ఓకే, ఉంచకపోయినా ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నెక్స్ట్ వన్, ఫర్ షూర్. నిజంగా, నిస్సందేహంగా, ఖచ్చితంగా ఏదైనా ఒక విషయం నిజంగా, నిస్సందేహంగా, బలంగా జరుగుతుందని చెప్పి మనం విశ్వసించేటప్పుడు ఫర్ షూర్ అని చెప్పి మనం ఎంఫసైజ్ చేయడానికి యూజ్ చేయవచ్చు. షీ విల్ బి బ్యాక్ ఆన్ మండే ఫర్ షూర్. ఆమె ఖచ్చితంగా మండే వస్తుంది. అంటే బ్యాక్ అంటే తిరిగి ఉండుట,
ఆమె నిజంగా ఖచ్చితంగా ఆమె మండే వస్తుందని చెప్పి మనం ఇక్కడ ఫర్ షూర్తో ఆ విషయం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మనం విశ్వాసంగా చెప్పడం జరిగింది. అలాగే ఫర్ షూర్ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. ఫర్ షూర్ అంటే దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. ఎప్పుడు కూడా మన యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటే ఏదైనా మన దృఢ నిర్ణయాన్ని మనం తెలిపేటప్పుడు విల్ మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి ఫస్ట్ పర్సన్స్తో. అంటే నేను ఏదైనా బలంగా విశ్వాసంగా పలానా పని చేస్తానని చెప్పి మనం దృఢనిశ్చయంగా చెప్పేటప్పుడు మనం విల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ షూర్ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్, ఐ విల్. చూడండి నెక్స్ట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ షూర్. ఒకటి మటుకు నిజం, ఒకటి మాత్రం నిజం అని చెప్పి మనం అంటూ ఉంటాం. హీ వోంట్ రీపే ద మనీ. అతను తిరిగి డబ్బులు ఇవ్వడం, అతను డబ్బులు ఎగ్గొట్టేస్తాడని చెప్పి మనం అంటూ ఉంటాం. అతను తిరిగి చూడండి, వోంట్ అంటే విల్ నాట్. తిరిగి అతను మనకి రీపే అంటే తిరిగి చెల్లించట, అతను తిరిగి మనకి డబ్బు చెల్లించడని చెప్పి అది మటుకు నిజం, అది మాత్రం నిజం అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను అని చెప్పేటప్పుడు ఇలా ఫర్ షూర్ మనం యూజ్ చేయొచ్చు. చాలాసార్లు విసుగ్గా చిరాగ్గా ఉన్నప్పుడు ఫర్ గాడ్ సేక్ అంటాం. మీరు చూడండి ఇంగ్లీష్ మూవీస్ చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఆ డైలాగ్ మనకి వినిపిస్తుంటుంది. ఫర్ గాడ్ సేక్, ఫర్ గుడ్నెస్ సేక్, అలాగే ఫర్ హెవెన్ సేక్. ఇలా మనం ఈ 3 రకాల ఎక్స్ప్రెషన్స్ ఒకే అర్థంతో యూజ్ చేస్తాం. చిరాగ్గా ఏదైనా మనం విసుగ్గా కాస్త కోపంగా మనం చెప్పేటప్పుడు ఏదైనా పని జరగాలని చెప్పి మనం నిర్దేశించేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ గాడ్ సేక్ లిసన్ టు మీ. బాబు దయచేసి నేను చెప్పేది విను. అంటే అక్కడ బాబు అంటే కాస్త చిరాగ్గా కోపంగా మనం చెప్పేటప్పుడు ఆ బాబు మనం తెలుగులో ఏదైతే అంటాం దాన్నే మనం ఇంగ్లీష్లో ఫర్ గాడ్ సేక్ అంటాం. మీరు ఎప్పుడైనా సరే ఇంగ్లీష్లో గాడ్ అనే రాసేటప్పుడు, గాడ్ అనే పదాన్ని రాసేటప్పుడు ఖచ్చితంగా జీ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఎక్కడైనా సరే అది మీరు ఏ వాక్యం మధ్యలో రాసినా ఎండింగ్లో రాసినా ఎప్పుడు రాసినా ఖచ్చితంగా ఆ గాడ్ అనే పదం జీ అనేది ఆ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. దట్ ఈస్ ద రూల్. ఓకే. ఫర్ హెవెన్స్ సేక్ ప్లీజ్ ఫినిష్ ద వర్క్ బై ఈవినింగ్. బాబు నీకు పుణ్యం ఉంటుంది, దయచేసి ఈవినింగ్ కల్లా పని పూర్తి చేసేయి అని చెప్పి మనం చిరాగ్గా కోపంగా అనాలి. అలా కాదు, మెల్లగా కాదు, చిరాగ్గా కోపంగా అనాలి. ఫర్ గాడ్ సేక్ డోంట్ డిస్టర్బ్ మీ. అలా అంత కోపంగా చెప్పేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు పో, ఇలా మనం కసిరిసినట్టుగా కాస్త కోపంగా చెప్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఈ గాడ్ సేక్ని యూజ్ చేస్తుంటుంది. Okay friends, before winding up this video, a small request for you. If you're really interested in learning English, please subscribe our channel Sahastra 26, the magic of English. Thank you very much for watching my videos.